వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక ఇంపార్టెంట్ టాపిక్లకు వెళ్ళే ముందు దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, వీలైతే ఆర్థికంగా సహకరించండి. ఇక విషయానికి వస్తే ఇవాళ దామోదర రాజనరసింహ గారిని రాజీనామా చేయమని చెప్పేసి, ఆయన మాదిగ కాదని చెప్పేసి మందకృష్ణ అన్న ఏదైతే ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడో అది తప్పు. ఆయన ఇవాళ ఆయన ఫెయిల్ అయ్యిండు, ఎవరు ఈయన వివేక్ పాస్ అయ్యిండు, వివేకు తన జాతికి మేలు చేసిండు, మాదిగ జాతికి ఆయన నష్టం చేసిండు అనడం కరెక్ట్ కానే కాదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, స్పష్టంగా నేను ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం లేదు, నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. కానీ ఒక ఉపకులాల నుండి మోచీ కులం, మాదిగల్లో అది చాలా చిన్న కులం, తక్కువ జనాభా ఉన్న కులం, అది మైగ్రెంట్ కులం. ఆ కులం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి ఆ కుటుంబం నుండి దాదాపుగా తాత నుండి అంటే నాన్నగారి నుండి తండ్రి ఇట్లా వారసత్వంగా కాంగ్రెస్లో పదవులు పొందుకుంటా కష్టపడుకుంటా ఇవాళ గతంలో డిప్యూటీ సీఎం స్థాయి దాకా ఎదిగిండు. యాక్చువల్గా ఆయన సీఎం కావాల్సి ఉండే కాంగ్రెస్లో, కానీ అన్ఫార్చునేట్ దళితులను ఉప ప్రధానమంత్రులు చేస్తారు కానీ ప్రధానమంత్రులు చేయనట్టుగానే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ప్రధానమంత్రి స్థాయి రాని అన్నట్టుగానే ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి స్థాయి తీసుకొచ్చే పరిస్థితి ఆయనకు లేదు. ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో ఆయన మాల ఉపకులమైన ఆయన మేబీ దాసరి అనుకుంటా, మాల దాసరి అనుకుంటా. సో అట్లాంటి కులము, చిన్న కులం, తక్కువ జనాభా ఉన్న కులం నుండి ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం కూడా అంత ఈజీ ఏం కాదు ఒక కాంగ్రెస్ పార్టీలో. సో కాబట్టి ఇవాళ ఆయన కూడా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనబడతలేదు. సో అటు మాల కానీ, మాల ఉపకులం కానీ, మాదిగ ఉపకులం కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. సో అట్లీస్ట్ వాళ్ళు మాదిగ కోటాలో వాళ్ళని మాల కోటాలో తీసుకున్నప్పటికీ కూడా కానీ వాళ్ళని ఇలా రాజీనామా చేయమని చెప్పేసి ఎవరు మాట్లాడినా అది తప్పే. నా దృష్టిలో వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో అక్కడ దాకా ఎదగడమే గొప్ప. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ వర్గీకరణ ఇంత పెద్ద 30 ఏళ్ళ పోరాట ఫలితంగా ఆ సమస్యను పరిష్కరించడం, దాంట్లో వాళ్ళిద్దరి పాత్ర లేకుండా ఆ సమస్య పరిష్కారమై ఒక్క రేవంత్ రెడ్డితోనే కాదని, ఒక రేవంత్ రెడ్డి దాని వెనుక ఉండడానికి లేదు. ఆయన కృషి ఉంది, వీళ్ళిద్దరి కృషి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయా జాతులు రేపు నిందించేది వీళ్ళనే కాబట్టి. సో కాబట్టి ఇవాళ సరే మాదిగలకు 2 మంత్రి పదవులు కావాలని అడగడం తప్పు కాదు, కానీ ఉపకులాలకే రాజీనామా చేయి, నువ్వు మా కులమే కాదని చెప్పేసి ఆయన 30 ఏళ్ళుగా ఆయన సహాయం తీసుకొని ఎదిగిన ఈ స్థాయికి. కానీ పాపం అంతా సహకరించి వర్గీకరణ కోసం ఆయన తపన ఆయన పడ్డాడు. ఆయన ప్రతి దగ్గర కూడా వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో పనిచేశాడు. కాబట్టి ఆయన అట్లా అనడం కరెక్ట్ కాదేమో. అయితే ఇవాళ ఉపకులాల నుండి ఎదిగిన దామోదర రాజనరసింహన్ కానీ, అలాగే మాలల్లో ఎదిగిన ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన బట్టీలు కానీ ఇవాళ వాళ్ళ పదవులు రాజీనామా చేయండి, మీరు ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో అది తప్పు. వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే మాదిగ అండ్ మాదిగ ఉపకులాలను కలుపుతూ వాళ్ళొక దాంట్లోకి తీసుకొచ్చుకోగలిగారు. అట్లాగే మాల ఉపకులాలను కలుపుతూ అట్లా వాళ్ళొక గ్రూపును తీసుకోగలిగారు. ఇవాళ ఏంటంటే మాల ఐడెంటిటీతో ఆయన, మాదిగ ఐడెంటిటీతో ఈయన ఇద్దరు వచ్చారు కాబట్టి, సో ఆ పదవులు మాల కోణం నుండి వాళ్ళు పొందారు కాబట్టి ఆ గ్రూపులలో కూడా అదే ఐడెంటిటీకి దూరం కాకుండా ఉండడానికే ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది. మాల గ్రూపులో దాసరి కులాన్ని, అట్లాగే మాదిగ గ్రూపులో మోచీ కులాన్ని పెట్టడానికి. సో కాబట్టి ఇవాళ మనము గమనించాల్సింది ఏంటంటే, పాపం వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు? వాళ్ళిద్దరు పూర్తి నిర్ణేతలు కాదు కదా. అయినా ఇప్పుడు మాదిగలకు జరిగిన అన్యాయం ఏది, మాలకు జరిగిన అన్యాయం ఏది? ఇద్దరికి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి దాదాపు వచ్చినట్టేగా. ఇప్పుడు మొత్తం అబ్సల్యూట్గా 100% ఉన్న 62% ఇచ్చే పరిస్థితి ఉండదు. 62 లక్షల మంది మేము ఉన్నాం కదా, మాకు 62% ఇవ్వడం కుదరదు. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇది. సో కాబట్టి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే దాంట్లో
ఎవరైనా సరే 100% నా జనాభా ఉంటే 100% రిజర్వేషన్ రావు. అట్లాంటి బీసీలకి మరి వాళ్ళు ఇవాళ నా 56% ఉన్నారు లేదా 60% ఉన్నారని చెప్తున్న లెక్కలు మరి వచ్చిందా? రాలేగా. 29% కదా వాళ్ళకి వచ్చింది. కాబట్టి వాళ్ళ 29% నుండి 42% అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అది కూడా చట్టబద్ధత లేని ఒక అంశం. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే బీసీలకు ఇప్పటికీ ఏబిసిడి ఉంది. మళ్ళీ ఎవరు పెద్దగా బాగుపడేది ఉంది. ఆ మాటకు వస్తే మళ్ళీ బీసీలు మేమంతా ఎన్నుబడే అంటున్నారుగా. రేపు ఎస్సీలో ఏబిసిడి అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది పరిస్థితి. పెద్దగా వీళ్ళ దీంతో ఒరిగిపోయేది ఏం లేదు. ఎందుకంటే 5% విద్యావంతుల సమస్య ఇది ఏమన్నా మొత్తం పేదరిక నిర్మూలన సమస్యనా, లేకపోతే కంప్లీట్గా నిరుద్యోగ నిర్మూలన సమస్యనా, లేకపోతే భూములు కంప్లీట్గా పంపకాల సమస్యనా, లేకపోతే ఇంకా ఏంటిది ఇవాళ పరిశ్రమల్లో ప్రైవేట్ రంగంలో ఆ సంపదలు అన్నిట్లలో ఏమన్నా వాటా ఇచ్చే సమస్యనా? కాదు కదా. ఇది ఓన్లీ ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి జనాభా మాలలు ఎక్కువ తినారని మాదిగలు ఆరోపిస్తున్న కారణంగా వచ్చిన సమస్య ఇది. అది దాని కారణాలు వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారణాలు వేరు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కారణాలు వేరు. ఆ కారణాలు కూడా ఏంటి అంటే అవి రకరకాల కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. గతంలో చాలా వీడియోలలో మీకు చెప్పాను. అయినా వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు పాపం. క్యాబినెట్ మొత్తం తీసుకున్న డెసిషను. తర్వాత ఇంకోటి, ఇంతకాలము వాళ్ళని వాడుకున్న మాదిగ నాయకులు కానీ మాల నాయకులు కానీ వాళ్ళ కులం అప్పుడు ఉప్పు కులం కానీ గుర్తుకు రాలేదా? ఇవాళ నిన్న కాకుండా చూస్తే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇవాళ బైండ్ల కులానికి చెందిన అమ్మాయి కడెంశ్రీ గారి కూతురికి టికెట్ ఇస్తే నువ్వు ఇవాళ వ్యతిరేకించావు. ఎట్లా వ్యతిరేకిస్తాం? 30 ఏళ్ళు ఆయన సహాయం తీసుకొని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఇలా అంటే ఆయన ఆ 4 సంవత్సరాలు ఎప్పుడైతే మనకు వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణ జరిగిన పీరియడ్లో కూడా ఆయన సహకారం తీసుకొని ఇవాళ నువ్వు మైండ్లో నువ్వు మాదిరే కాదు, అసలు నీ బిడ్డ మాదిరినే కాదు ముస్లిం అని చెప్పేసి మాట్లాడిన విధానం కానీ, ఇప్పుడు దామోదర నరసింహ గారు మోచి ఉప్పు కులం ఆయనను కూడా ఇవాళ నువ్వు మాదిరే కాదు, నీకు మంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పేసి అనడం అనేది ఎంత మేరకు సమంజసము, ఏ మేరకు న్యాయము, ఏ మేరకు ధర్మము? కాబట్టి ఇవాళ దామోదర రాజనరసింహ అయినా బట్టి విక్రమార్క అయినా ఇద్దరు కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రిని ఒప్పించడంలో, వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో. ఇప్పటిదాకా ఖర్గే అది బట్టి కొప్పులరాజు వీళ్ళందరూ ఉన్నారు, మల్లురవి వీళ్ళందరూ ఉన్నారు, మొత్తం వీళ్ళంతా వ్యతిరేకులు, మాలలు వర్గీకరణకు వ్యతిరేకం అన్నారు కదా. మరి ఇప్పుడు వర్గీకరణ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని నిందించడం ఎందుకు? ఆయన వివేకును కూడా ఏమైంది? వివేక రోల్ ఏముంటుంది నాకు అర్థం కాలేదు. వివేకు ఆయన మంత్రి కావాలని కోరికే తప్ప వర్గీకరణ కావాలని కోరిక ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎప్పుడు చేశాడు ఆయన? అలా వివేకు కేవలం మంత్రి పదవి కోసం తన శక్తి ప్రదర్శన చేశాడు, అంతేకాప ఆయనకు వర్గీకరణ కావాలని ఇష్టం లేదు. సో కాబట్టి ఇవాళ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్గీకరణ అంశంలో ఇవాళ మాలకు కానీ మాదిగకు కానీ న్యాయం చేయడంలో అటు దామోదర రాజనరసింహ ఇటు బట్టి విక్రమార్క వాళ్ళ పాత్రను సక్సెస్ఫుల్గా పోషించారు, వాళ్ళు న్యాయం చేశారు. కాబట్టి వాళ్ళిద్దరి రోలు ఖచ్చితంగా వర్గీకరణలో ఉంది. అటు మాలకు కానీ ఇటు మాదికి కానీ నష్టం జరగలే. ఉపకులాలకు ఎంతో కొంత నష్టం జరిగింది కానీ మాలకు మాత్రం మాదికలకు జరగలేదు. సో వాళ్ళిద్దరూ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.